తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన తెలుగు జన విజయ కేతన జెండా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ముఖ్యంగా కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు. అలాగే హర్రామ్ జోగయ్య కూడా మీ కర్మ మీ ఇష్టం అంటూ ఆయన బహుశా చివరి లేఖేమో పవన్ కళ్యాణ్ గారికి ఆ లేఖ కూడా రాసేశారు. సో ముద్రగడ అండ్ జోగయ్య వీళ్ళు జనసేనకు దూరం అయితే కాపులు ఆ పార్టీకి దూరమైనట్టుగా భావించాలా? ఇప్పుడు జనసేనకు వాళ్ళ దగ్గర ఉన్నారని నాకు చెప్పండి. సింపథైజర్స్ సార్ ఆ పార్టీ. జనసేనకు దగ్గర ఉంటే ఇప్పుడు కొత్తగా దూరం కూడా ఉంటుంది. ముద్రగడ జనసేనలో చేరుతారు, వైసీపీలో చేరుతారు, రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఆయన అయితే జనసేనలో అయితే చేరలేదు. హరిరామ జోగయ్య కూడా జనసేనకేమీ ఎక్కడ క్యాంపెయిన్ ఏం చేస్తలేడు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు కూడా దూరంగానే ఉన్నారు, దగ్గరేం లేరు. ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్కు శ్రేయోభిలాషులైతే ఏదైనా ఇష్యూ ఉంటే పవన్ కళ్యాణ్తో ముందు మాట్లాడి అది అంతర్గతంగా సలహాలు ఇస్తూ మాత్రమే ఉండాలి. కానీ బహిరంగంగా విమర్శలు చేస్తూ బహిరంగంగా లేఖలు విడుదల చేస్తే అది శ్రేయోభిలాషుల పని అవుతుందా? మీరు రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటంటే జనసేన ఎక్కువ సీట్లు అడగాలన్నది వీళ్ళు మొదటి నుంచి వాదన. సో జనసేనకు బలం అంతే ఉంది అని పవన్ కళ్యాణ్ వాదన. బలం ఎంత ఉంది అని పవన్ కళ్యాణ్ వాదనను వీళ్ళు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు ఎంత బలం ఉందో పవన్ కళ్యాణ్కి తెలుస్తుందా, ముద్రగడ పద్మనాభంకి తెలుస్తుందా, హరిరామజోగికి తెలుస్తుందా? జనసేనకు ఎక్కువ సీట్లు రావాలన్న కోరిక పవన్ కళ్యాణ్కి ఉండదా? ఒక్క ముద్రగడ ఎక్కువ హరిరామజోగిలకి ఉంటుందా? పవన్ కళ్యాణ్కు తనకు తక్కువ సీట్లు రావాలని కోరిక ఉంటుందా? ఇది నాలుగో క్వశ్చన్. ఐదవది, పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు ఒప్పుకొని చంద్రబాబు విజయానికి తోడ్పడుతున్నాడు, ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ అని వైసీపీ బలానికి ముద్రగడ్డ జోగయ్యల లేఖలు ఉపయోగపడవా? అల్టిమేట్గా ఎవరి ప్రయోజనం నెరవేరుతుంది? ఇది ఐదవ ప్రశ్న. ఆరో ప్రశ్న, ఈ 24 సీట్లలో ఎన్ని సీట్లు జనసేన గెలుస్తుంది అని ముద్రగడ అంచనా, హరిరామ జోగయ్య అంచనా. ఇచ్చిన 80 ఇవ్వాలని ఇప్పుడు ముద్రగడ లేఖలు రాశారు. ఆచరణలో మీరు ఆలోచించండి. 80 సీట్లు జనసేనకి ఇచ్చి 90 సీట్లు టీడీపీ పోటీ చేస్తుందా? ప్రపంచంలో ఎక్కడైనా ఒక బలమైన పార్టీ, ఒక మేజర్ పార్ట్నర్, జూనియర్ పార్ట్నర్, బలమైన పార్టీ పక్క పెడదాం, ఇలా 95 సీట్లు టీడీపీ, 80 సీట్లు జనసేన పోటీ చేస్తే టీడీపీకి అధికారం వస్తుందా? ఎందుకంటే సొంతగా అధికారం రావాలని ఏ పార్టీ చూస్తుంది. అంటే టీడీపీ జనసేన పొత్తు వికసించటానిక వికటించటానిక? ముద్రగడ ప్రతిపాదన చెప్పాను 80 సీట్లని. నేను 6 7వ ప్రశ్న, అసలు జనసేనకు కనీసం పవన్ కళ్యాణ్ గెలిపించటానికి గత ఎన్నికల సమయంలో ముద్రగడ కానీ హరిరామ జోగయ్యలకు కానీ చేసిన కృషి ఎంత? అపీల్ ఏమైనా చేశారా కనీసం మన పవన్ కళ్యాణ్ గెలిపించుకుందామని? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలిపించడానికి కృషి చేయని వారు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాను అని అందుకొరికి మా తాపత్రయము అని అంటే నమ్మమంటారా? దీనికి ఎక్కడైనా నమ్మకం ఉంటుందా? సో అందువల్ల ఈ లేఖల వల్ల అల్టిమేట్గా ఎవరి ప్రయోజనం నెరవేరుతుంది? ఇప్పుడు నేను ఇన్ని ప్రశ్నలు అడిగాను, దీంట్లో ఒక్కదానికన్నా ఆన్సర్ చెప్పమనండి. మరి అందువల్ల మనం నిరంతరము పబ్లిక్ డొమైన్లో పవన్ కళ్యాణ్ అండర్మైన్ చేయడానికి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం లేని నాయకుడు, పవన్ కళ్యాణ్కు సొంత ఎజెండా లేదు, ఆయన చంద్రబాబు ప్యాకేజ్ స్టార్ అని అని పవన్ కళ్యాణ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ఒక రకంగా బలం చేకూరుస్తున్నారు ముద్రగడ, హరిరామ జోగయ్య. అందువల్ల వీరు జనసేనకు హితాన్ని కోరే సలహాలు ఇస్తే ఇది సలహాలు ఇచ్చే పద్ధతి ఇది కాదు, దానికి కాంటెక్స్ట్ కూడా లేదు. ఇప్పుడు నిజంగానే రేపు ఏం చేస్తారో చూస్తాం కదా ఎన్నికలప్పుడు. మొదలు 80 సీట్లు అడగాలి అని అంటున్నారు. అసలు ఈ అడగడం ఎందుకు? నిజంగానే జనసేనకు అంత మద్దతు ఉండి ముద్రగడ్డ, హరిరామ జోగయ్యల రంగంలో దిగి రాష్ట్రమంతా కాపులను ఐక్యం చేస్తే అసలు ఈ సీట్లు అడుగుడు ఎందుకండి? టీడీపీని అడుగుడు ఎందుకు, అది ఇచ్చుడు ఎందుకు? వీళ్ళే పోటీ చేయొచ్చు కదా. సో మొదలు ఆ బేసిక్ ఉండాలి కదా. సో ఇక ముద్రగడ, హరిరామ జోగయ్యలకు కోపం వస్తే కాపులందరికీ కోపం రావాలని రూలేం లేదు కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు, బలిజ, ఒంటరి కులాలందరికీ ముద్రగడ, హరిరామ జోగయ్యలే శాసనమా? అంటే వాళ్ళకి వేరే రాజకీయ వ్యక్తిత్వాలు, ఎజెండాలు ఉండవా? అందువల్ల
వైసీపీ అభ్యర్థి కాపు అయినా కూడా, నేను అనేక సర్వేల ఆధారంగా చెప్తున్నాను, వైసీపీ అభ్యర్థి కాపు ఉండి అక్కడ జనసేన కాక టీడీపీ పోటీ చేస్తూ టీడీపీ అభ్యర్థి కమ్మ అయినా కూడా కాపు ఓట్లు కూటమికే వెళ్తాయి మెజారిటీ. కొంత వైసీపీ అభ్యర్థి కాపు కనుక 3% 4% కాపు ఓటు అదనంగా, అంటే ఇతర వైసీపీ అభ్యర్థులతో పోలిస్తే వైసీపీ కాపు అభ్యర్థి తెచ్చుకోవచ్చేమో. కానీ ఈ అలయన్స్ వల్ల, ఈ అలయన్స్ క్రియేట్ చేసినటువంటి కాంటెక్స్ట్ వల్ల మీరు చూడండి, సర్వేలలో కూడా వ్యక్తమయ్యేది, ఈవెన్ వైసీపీ అభ్యర్థి కాపు అయి టీడీపీ అభ్యర్థి కమ్మ అయినా కాపులు మెజారిటీ టీడీపీ జనసేనకే ఓటు వేస్తారు. కాపులంతా అమాయకులు కాదు కదండి, రాజకీయం అర్థం కాకుండా ఉంటుందా? ఈ మొత్తం కళ్ళ ముందు కనబడుతుంటే. అందువల్ల అయినా కాపులంతా జనసేనకే వేయాలని రూల్ ఏముందండి? వైసీపీలో కాపులు లేరా? మిగతా పార్టీలో కాపులు లేరా? మెజారిటీ ఇప్పుడు కమ్మాస్లో 70-80% టీడీపీకి వేస్తున్నారు. ఇది నేను అనేక సర్వేలు చూసి చెప్తున్నా. రెడ్డిస్లో 70-80% వైసీపీకి వేస్తున్నారు. మాలల్లో 70-80% వైసీపీకి వేస్తున్నారు. మాదిగల్లో కొంత తక్కువ ఉంది. ఇలా మనకు కమ్యూనిటీ పరంగా ఓటింగ్ సరళి ఉన్నమాట నిజం. ఆంధ్రప్రదేశ్లో ఆ కులం పిచ్చి కాస్త ఎక్కువే, తెలంగాణ కన్నా చాలా ఎక్కువ. సో తెలంగాణలో ఈ ధోరణి లేదు మీకు. ఆ ధోరణి ఉంటే కేసీఆర్, ఆయన కులం జనాభా ఎంత, కేసీఆర్ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఎలా ఉంటాడు? అవకాశమే లేదు కదా. సో అందువల్ల కులం తెలంగాణలో కూడా బలమైన ప్రభావం చూపిన ఈ రకమైనటువంటి లేదు. కులం ఆధారంగా ఓటింగు, పార్టీల బలాబలాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఆ ధోరణి ఉన్నమాట నిజం. సో అందువల్ల కాపుల్లో కూడా మెజారిటీ జనసేన పట్ల సానుకూలంగా ఉండవచ్చు, లేరని నేను అంటలేను. టీడీపీతో పొత్తు వల్ల అది ఉభయులకు ఉపయోగం అనే భావన తెలుగుదేశంలో ఉంది, జనసేనలో ఉంది. అధికారంలోకి తాము రావాలి అంటే జనసేన అవసరం అన్నది టీడీపీ సగటు కార్యకర్త కూడా అర్థమైంది. అసెంబ్లీలో బలంగా ప్రవేశించాలి అంటే తెలుగుదేశంతో పొత్తు అవసరము అన్నది జనసేన క్యాడర్ కూడా అర్థమైంది. వైసీపీని ఓడించాలి అంటే ఇద్దరు కలవాలన్నది 2 పార్టీలకు అర్థమైంది. అందువల్ల ఈసారి ఓట్ల బదిలీ, నేను చాలా సర్వేలు చూసి చెప్తున్నాను, 90% ఏవో ఓట్ల బదిలీ, ఓటర్స్ అవుతుంది. జనరల్గా ఏదన్నా 1-2 సీట్లలో ప్రత్యేకమైన ఘర్షణ ఉండి అలాంటివి ఉంటే తప్ప. అందువల్ల కులం అనేది కూడా వ్యక్తి ఆధారంగా ఉండదు, పొలిటికల్ కాంటెక్స్ట్ ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు షర్మిల కూడా ఎంటర్ అయింది. మరి రెడ్లంతా, క్రైస్తవులంతా, రాజశేఖర రెడ్డి అభిమానులంతా, ముస్లిం మైనారిటీలంతా షర్మిలకి వేస్తారా? మరి ఆమె కూడా వేయాలి కదా, రాజశేఖర రెడ్డి బిడ్డే కదా. సో మీరు చూడండి, షర్మిల ప్రభావం ఏమి ఉండదు. అంటే మరి పొలిటికల్గా ఎందుకు వేయాలి? ఇప్పుడు షర్మిలారెడ్డి కదా, మేము చెప్తున్నా కదా, నేను షర్మిలారెడ్డిని అని చెప్తోంది. అయినా మరి ఆమెకు వేస్తలేదు కదా షర్మిలారెడ్డికి. పక్కన బ్రదర్ అనిల్ ఉండి ప్రచారం చేసిన క్రిస్టియన్ ఓటు నీకు జగన్కే పోతుంది కదా. ఎందుకు పోతుంది? బ్రదర్ అనిల్ కన్నా ఎక్కువ ఎవాంజలిస్టులు ఉన్నారా? అంటే ఓటు అనేది వ్యూహాత్మకంగా ఉంటుంది, వ్యక్తిగతంగా ఓట్లు ఉండవు. వ్యూహాత్మకంగా ఓట్లు పడే సమయంలో అందువల్ల వ్యక్తుల ప్రమేయం పరిమితంగా ఉంటుంది. అందువల్ల ముద్రగడ, అరరామజోగేయులు అయినా వాళ్ళే జనసేనను ఓడించండి, టీడీపీ ఓడించండి పిలుపుని ఇవ్వలేదు కదా. వాళ్ళు ఏ పాత్ర పోషిస్తున్నారంటే జనసేన పైన నిరంతరం ఒత్తిడి చేస్తున్నారు. ఆ కథ కూడా ముగిసింది. అరరామజోగి కూడా చెప్పినట్టుగా మీ కర్మ అన్నాడు. ఎవరి కర్మ ఏంటో జనం చూస్తారు కదా రేపు. ముద్రగడ పవన్ అడుగుతున్న మరో ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ కూడా బయటికి రావడానికి సాహసం చేయలేదు. అటువంటి సమయంలో మీరు వెళ్ళి మద్దతు చెప్పి ఆ పార్టీ పరపతి పెరగడానికి మీరు కారణమయ్యారు. కాబట్టి ఇప్పుడు 80 సీట్లు 2 ఏళ్ళు సీఎం అడగాలి అనేది ఆయన అడుగుతున్న లాజిక్. పరపతి పెరిగిన మాట నిజం. జనసేన కీలక సమయంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన మాట సమయం. కానీ ఓట్లు సీట్ల పంపిణీ వచ్చే వరకు అది ప్రాతిపదిక బలాబలాలే ఉంటాయి. కష్టకాలంలో పనిచేస్తారు కదా అని ఆస్తి ఇవ్వరు. ఇంట్లో ఏదో సంక్షేమంలో ఉంటుంది. ఆ సమయంలో ఒక మిత్రుడు వచ్చి చాలా హెల్ప్ చేస్తాడు సమస్యల పరిష్కారానికి అని చెప్పి సగం ఆస్తి ఇవ్వరు కదా. సో అల్టిమేట్గా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. అది ఉన్నారు కనుకనే ఇవాళ జనసేనకు టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. లేకపోతే టీడీపీ ఓట్ ట్రాన్స్ఫరే కాదు కదా. పొత్తుల్లో ఈ స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. ఇక 80 సీట్లు ఎందుకు ఇవ్వాలి, 100 సీట్లు ఎందుకు ఇవ్వద్దు? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అంత కష్టపడి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. 80 దగ్గర ఏంటి ఫిగర్? వై నాట్ 100? అసలు వై నాట్ 175? జనసేనకి 175 సీట్లు ఇచ్చి తెలుగుదేశం పోటీ నుంచి విరమించుకొని
స్వచ్ఛందంగా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేయొచ్చు కదా చంద్రబాబు. అది ఎందుకు అడుగుతాడు ముద్రగడ? 80 దగ్గర ఎందుకు ఆగాడు అంటే అన్నది 100 ఎందుకు అడుగుతలేడు? అసలు టీడీపీ ఏం లేదు కదా, ఉన్నదే జనసేన కదా. ఎక్కడ జగన్ జైల్లో చంద్రబాబు ఉన్న సమయంలో జనసేన మద్దతు ఇవ్వకపోతే టీడీపీ పరిస్థితి బయటకు వచ్చేవాళ్ళే కాదు కదా. అందువల్ల 100 సీట్లు అడగాలి. వై నాట్ 80? దీనికి ఆన్సర్ ఉంటుంది. 110 సీట్లు అడగాలి. టీడీపీ 65 సరిపోతుంది. ఆన్సర్ ఉంటుంది దీనికి. ఏమన్నా మొదలు ముద్రగడ చెప్పాలి ఏ ఫార్ములా ప్రకారం 80 వచ్చింది. దానికి ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా అడగటానికి. హరిరామ జోగే 58, 67 అడిగారు. ముద్రగడ 80 అడిగారు. దానికి నెక్స్ట్ 100 అడగండి, పని అయిపోతుంది కదా. ఎందుకంటే ఇంకా గ్యారంటీ కదా ఎక్కువ సీట్లు ముఖ్యమంత్రి అవుతాడో కాదు తెలియదు, కానీ ఎక్కువ సీట్లో పోటీ చేసిన ఆనందం అని ఉంటుంది కదా. అందువల్ల ప్రాతిపదిక లేని డిమాండ్లు పెట్టి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టి జనసేన టీడీపీ పొత్తు ఫెయిల్ కావాలి అని ఆలోచించే వరకు ఇది ఉపయోగపడుతుంది. అంతకుమించి ఏం లేదు. అందువల్లనే పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మనం చర్చించాను, ముద్రగడ ఇంటికి వస్తానన్నాడు, పోలేదని ఏం పోతాడు ఇట్లా ఉత్తరాలు వస్తుంటే. నువ్వు 80 సీట్లకు పోటీ చేయి, నువ్వు ముఖ్యమంత్రి అడుగు, ఎడి చేసి టీడీపీతో పొత్తు దెబ్బతీయాలి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా పోతుంది చెప్పండి నాకు. అందువల్ల ఫండమెంటల్ పాయింట్ వరకు అర్థం కావాల్సింది. మరి అలాంటప్పుడు మధ్యలో ముద్రగడ వైసీపీలో కూడా చేస్తున్న వార్తలు వచ్చాయి. మొదటి నుంచి ఏమి జనసేనకు అనుకూలంగా ఏం లేడు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్కు ఎన్ని సీట్లు పోటీ చేయాలో ఆయనకు తెలియకుండా మిగతా వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయంటే ఏం ఆన్సర్ చెప్పాలి? రైట్ సార్. ముద్రగడ పద్మనాభం గారు చెప్పేది ఏంటంటే 2019 ఎన్నికల తర్వాత మీరు రాజమండ్రిలో జరిగిన ఒక కవాతు సందర్భంగా మా ఇంటికి వస్తానని కబురు పంపారు. అప్పుడు కూడా వేచి చూశాను. రీసెంట్గా కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేత మీరు కబురు పంపారు, వస్తానంటే స్వాగతించడానికి సిద్ధమయ్యాను. 2 సార్లు మీరు రాలేదు. అంటే మీరు ఎవరో పర్మిషన్ అడిగి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేని కారణంగా మీరు రాలేదు అని చెప్పి, ఎవరో పర్మిషన్ తీసుకునే పరిస్థితుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా? ఎవరో అని చెప్తూ ఆ పర్సన్ పేరు చెప్పలేని స్థితిలో ముద్రగడ ఎందుకున్నాడు నాకు మొదలు చెప్పండి. ఎవరో ఎందుకు ముద్రగడకి ఎందుకు భయం? డైరెక్ట్ చెప్పచ్చు కదా చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకొని రావాలా అని, ఎందుకన్నా లేకపోతున్నాడు? ఎవరో అని చెప్తూ ఆ పేరు కూడా చెప్పలేని స్థితిలో ముద్రగడ నాయకుడు ఉండడం ఏంటి అని నాకు అర్థం అంశం. డైరెక్ట్గా చెప్పచ్చు కదా ముద్రగడ ఎవరో వాళ్ళు. సో అందువల్ల నేను మొదటి నుంచి చెప్తున్నది అదే, టీడీపీ జనసేన పొత్తును ముద్రగడ కానీ జోగయ్య కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ అది చివరకు అది ప్రయోజనము జగన్మోహన్ రెడ్డికి అనుమానం లేదు. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు ఈ 2 పార్టీలకు లాభం జరుగుతుంది. మీరు ఈ మాట నేను ఇవ్వాలంటున్నా, మీరు రిజల్ట్స్ తర్వాత చూడండి, అది 2 పార్టీలకు బెనిఫిట్ అవుతుంది. ఎంత బెనిఫిట్ అవుతుంది? అధికారం వచ్చేంత బెనిఫిట్ అవుతుందా అది నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా టీడీపీకి ఇప్పుడున్న 23 కన్నా ఎక్కువ రావడానికి, జనసేనకు వచ్చిన 1 సీటు కన్నా ఎక్కువ రావడానికి అయితే ఉపయోగపడుతుంది. లాస్ట్ ఎన్నికల 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కన్నా 2 పార్టీల బలం గణనీయంగా పెరగటానికి ఈ పొత్తు ఉపయోగపడుతుంది. అంతవరకు షూర్. ఇక మా ఇంటికి రాలేదు అని ఎవరైనా పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారా అని, రాకపోతే రాలేదు రాకపోనియండి అంటారు. ఏం పవన్ కళ్యాణ్ రాక కొరకు ముద్రగడ అంతా ఎదురు చూపులు చూడాల్సిన అవసరం ఏంటి? ముద్రగడ స్థాయి ఏంటి? సో అందువల్ల రావడము రాకపోవడం రోజు లేఖలు రాస్తూ 80 సీట్లు ఎందుకు ఒప్పుకుంటలేవు, 70 సీట్లు ఎందుకు ఒప్పుకుంటలేవు, ముఖ్యమంత్రి ఒప్పుకుంటలేవు అంటూ లేఖల ద్వారా టీడీపీతో జనసేన పొత్తుకు ఇబ్బంది కలిగించే స్టేట్మెంట్లు బహిరంగంగా ఇస్తుంటే ఆయన ఇంటికి పోయి ఇంకా ఇబ్బంది పడతారా? నాకు అర్థం కాదు. అందువల్ల ఇంటికి రావడము రాకపోవడము అనేది వారికి ఉండేటువంటి రాజకీయ ఎజెండాలను బట్టి, వ్యక్తిగత వెసులుబాటును బట్టి ఉంటుంది. సో దానికి పొలిటికల్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ కాదు కదా. అందువల్ల ముద్రగడ జనసేనకు మద్దతు ఇచ్చి ఇప్పుడు 20 పని చేద్దాం, మీరు పోటీ చేసే 24 సీట్లలో మేము తిరిగి జనసేన విజయానికి సర్వశక్తులు ఒడ్డుతాం అని ముద్రగడ హరిరామ జోగేలు కనుక ప్రతిపాదిస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తారన్నది గ్యారంటీ. నేను ఇస్తా గ్యారంటీ. కావాలంటే నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడి, మిత్రమా వాళ్ళు ముద్రగడ హరిరామ జోగేలు మీకు పూర్తిగా 24 సీట్లలో మీకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారట, మీరు వెళ్ళండి అని. మరి రెడీనా చెప్పండి మొదలు. సో అందువల్ల దేని కొరకు వెళ్ళాలి అంటే, మీ జనసేన ప్రచారానికి వాళ్ళు రెడీగా ఉన్నారా? లేరు. పోనీ జనసేనకు ఓటేయనని బహిరంగంగా అప్పీల్ చేస్తానికి రెడీగా ఉన్నారా? లేదు. జనసేనకు అంతర్గతంగా సలహాలు ఇవ్వకుండా బహిరంగంగా ఇన్ని సీట్లకు ఎందుకు పోటీ చేయలేదు, అన్ని సీట్లకు పోటీ చేయాలని టీడీపీ పైన గొంతమ్మ కోరికలు కోరి ఆ పొత్తు దెబ్బతినాలి అని ప్రతిపాదిస్తున్న వారి ఇంటికి పోయి ఏం చేయాలి పవన్ కళ్యాణ్ చెప్పండి.
ఏం చెప్తారు? ఇంకా మోర్ ఎంబరాస్మెంట్ తప్ప ఇంకేమైనా ఉంటుందా? సార్ ఇప్పుడు ఇళ్ళకి ఎప్పుడు పోతారు? అగ్రిమెంట్ ఉండపోతారు, డిసగ్రిమెంట్ ఉండపోరు కదా. ముద్రగడ 80 సీట్లు చేయాలంటున్నాడు, పవన్ కళ్యాణ్ 24 నా బలం అంటున్నాడు. ఈ ఇంటికి పోయి ఏం చేస్తారు చెప్పండి నాకు? సో అగ్రిమెంట్ అన్నా ఉండాలి, కామన్ పర్పస్ అన్న ఉండాలి. ఏది లేదు, ఇంటికి పోయి ఏం చేస్తారండి? ఏమో ఇంటికి పోనంత పట్ల ముద్రగడ పట్ల పవన్కు గౌరవం లేదు అని, మా ఇంటికి రాలే పవన్ కళ్యాణ్, నా పట్ల గౌరవం లేదని నేను కంక్లూజన్ రావాలా? అంటే నేను వేరు, ముద్రగడ వేరు కావచ్చు, నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో ఎవరైనా మీరు మా ఇంటికి రాలేదండి, ఇంతవరకు వచ్చారు రవిశంకర్ గారు అంటే మీరు నా పట్ల గౌరవం లేదా మీకు? వస్తానని చెప్పి రాకపోతే వస్తానని చెప్పి రాకపోయినా వస్తానన్నప్పుడు రాజకీయ పరిస్థితులు ఇప్పుడు రాజకీయ పరిస్థితులు తేడా లేదు ఉంది కదా. నేను అనేది అదే, ముద్రగడ 80 సీట్లకు పోటీ చేయలేదని అంటుంటే 24 సీట్లకు ఎందుకు పోటీ చేయాలని అడుగుతుంటే ఏం చేయాలి? పోయి పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? పోయి ఏం చేయాలి? ఇంకా ఎంబరాసింగ్ పడాలా? సో అప్పుడు ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ముద్రగడ 80 సీట్లు పోటీ చేయమని, పవన్ కళ్యాణ్ 24 చేస్తారని అనాలా? బహుశా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఉంటే ఈ లెటర్ వచ్చేది కాదేమో సార్. వెళ్ళినా వెళ్ళకపోయినా లెటర్ వస్తుంది. అంటే ఇంటికి రాకపోతే లెటర్లు వస్తారా? నాకు ఇది ఎక్కడ రాజకీయం అండి? అంటే ఇంటికి పోకపోతే లెటర్లు వస్తారా? అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా అది. ఇంటికి వస్తే లెటర్ రాయారు, ఇంటికి రాకపోతే లెటర్ వస్తారా? లెటర్ రాయడానికి ఇంటికి సంబంధమే లేదు. మీరు చూస్తుండండి, ఈ ఎజెండా ఎవరిది, ఎవరి కోసం అర్థమవుతుంది కదా. రైట్ సార్. అంటే ప్రజల్లో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడినిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు, ఎన్నో చోట్ల పర్మిషన్ తీసుకోవాలండి. ఆయన స్టైల్లో ఆయన రాశారు. పవన్ కళ్యాణ్ లాభమో నష్టమే లేకపోతే చెప్పండి. ఇలా నష్టం వచ్చిన వాళ్ళు ఇంటికి ఎందుకు పోతారండి? నష్టం చేస్తున్న వాళ్ళు ఇంటికి అవడం పోతారా? మీరే చెప్తున్నారు ఇలాంటి లేఖలలో పవన్ కళ్యాణ్ నష్టం అని. నష్టం కలిగించే వాళ్ళ ఇంటికి ఎందుకు పోతారండి? ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తానని రాకపోవడానికి మధ్యలో జరిగిన పరిణామం కూడా అందరూ తెలుసు కదా. ముద్రగడ వైసీపీలో చేరుతాడని వార్తలు వచ్చాయి. తనకు తన కొడుకు 2 సీట్లు అడిగాడని, అందుకు వైసీపీ అంగీకరించలేదని, ఇవన్నీ రాలేదా? అంటే మరి వైసీపీలో చేరడానికి ముద్రగడ ప్రయత్నిస్తున్నప్పుడు ముద్రగడ ఖండించాడా? లేదు అని. నేనెందుకు చేరుతానయా, జగన్తో పోతానా, నేను నాకేం పర్లేదా అని అన్నాడా? అంటే జనసేన నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఇంటికి వచ్చినప్పుడు తోట త్రిమూర్తులు గారు, అంటే నాకున్న సమాచారం చెప్తున్నాను సార్, ఆయన ఫోన్ చేస్తే మీకు మీ పార్టీకి దండం, దయచేసి పార్టీలో చేర్చుకునే విషయాల మీద చర్చించడానికి అయితే నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పేశారట సార్. అయినా పవన్ కళ్యాణ్ పోయి ఏం చేస్తాడు? మరి నా ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, జనసేన మధ్యలో వైసీపీకి వెళ్తారని వార్తలు వచ్చాయా లేదా? వచ్చాయి సార్. 2 సీట్లు అడుగుతున్నట్టు కూడా. మరి ఎందుకు ఖండించలేదు? వైసీపీ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్ పోయి ఏం చేస్తారండి? దానికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ ఇప్పటికైనా ముద్రగడ పిలిపి ఇవ్వండి, జగన్ ఓడించమని తేలిపోతుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరిక శ్రేయభిలాష అయితే జగన్ ఓడించమని పిలిపిస్తాడా ముద్రగడ? చెప్పండి. ముద్రగడ కానీ జోగాయలు కానీ పిలిపి ఇవ్వగలరా? చూద్దాం సార్. మరి దాంతో తేలిపోతుంది కదా. సైలెంట్గా ఉంటారా లేకపోతే ఎవరు ఎటువైపు తేలుతుంది కదా. నువ్వు పవన్ కళ్యాణ్ వైపు ఉంటే ముద్రగడ పిలిపి ఇవ్వాలి, జోగాయలు జగన్ ఓడించాలని. సో మరి ఆ పిలిపి ఇవ్వకపోతే జనసేన తరఫు అని చెప్పలే కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళ ఎవరి తరఫు కాదు కనుక మనం ఏం పిలిపియ్యము. నువ్వు ఒకవైపు జనసేన శ్రేయభిలాష అయితే జగన్ ఓడించాలని పిలిపివ్వాలి కదా. ఎందుకు ఇస్తలేడు మరి ముద్రగడ? జగన్ ఓడించడం అంటే చంద్రబాబును గెలిపించడం కదా సార్. మరి ఏం చేయాలి? దేని సొల్యూషన్? మరి ముద్రగడ ఏ పాత్ర పోషించాలి? మీకు తెలియదు కదా, అప్పుడు కాపుద్యమం సమయంలో చంద్రబాబు నాయుడు గారు. అవును, మరి చంద్రబాబు ఓడించమని పిలిపివ్వమనండి. అదండి వాళ్ళు కదా. నేను అనేదంటే చంద్రబాబు ఓడించమని పిలిపివ్వమనండి. ఏదో ఒక పిలిపేది ఇవ్వాలి కదా, లేదంటే కామ్గా ఉండాలి. బహుశా కామ్గానే ఉండొచ్చేమో సార్ ఈ ఇద్దరు కురువృద్ధులు కూడా ఈ పరిణామాల తర్వాత. వైఎస్ షర్మిల ప్రధానంగా జగన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారో తప్ప చంద్రబాబుని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ పల్లెత్తు మాట అనడం లేదు సార్. పైగా ఇంకో మాట అన్నారు, జగన్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే నాయకుడు మాత్రమే కాదు, ఆయన బీజేపీ నాయకుడు అని కూడా కామెంట్ చేసిన పరిస్థితి. షర్మిల జగన్ను బీజేపీ నాయకుడిగా ఎందుకు చూస్తూ ఉన్నారు, జగన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు జగన్ ఒక్కడే బీజేపీతో సహకరిస్తాడు కదా. చంద్రబాబు నాయుడు అసలు బీజేపీతో పొత్తే పెట్టుకుందామని చూస్తున్నాడు కదా. మరి బీజేపీ విషయంలో జగన్ చంద్రబాబు మధ్య తేడా లేదు సార్. ఇద్దరు కూడా 2019 ఎన్నికలకు ముందు నానా బీభత్సం చేశారు. జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టాడు, ఎంపీలు రాజీనామాలు చేశారు, టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది, మోడీ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చింది, ధర్మ పోరాట దీక్షలు చేసింది. 2019 ఇద్దరు కామయ్యారు.
షర్మిల టార్గెట్ అంటూ చేస్తే బీజేపీ ఆధారంగా ఇదని చేయాలి. ఒక్క జగన్ ఎలా చేస్తారు చెప్పండి నాకు. ఏం చంద్రబాబు నాయుడు బీజేపీతో ఇప్పుడు కలుస్తున్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు వదిలేసి ఓన్లీ జగన్ టార్గెట్ చేస్తే ఎవరు ప్రయోజనం అందరూ పెడతారా చెప్పండి. కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క జగన్కే వ్యతిరేకమా? దేశంలో కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకం. బీజేపీతో టీడీపీ కలుస్తోంది. కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండాలి? తాము వ్యతిరేకించేటువంటి పార్టీతో ఎన్నికల పొత్తుకు ప్రయత్నిస్తున్న టీడీపీని వదిలేసి ఎట్లీస్ట్ బహిరంగంగానైతే వైసీపీకి పొత్తు లేదు, బీజేపీతో పరోక్షంగా సహకరిస్తున్న మాట నిజం. జాతీయ రాజకీయాల్లో ఆ మాటకొస్తే టీడీపీ కూడా సహకరిస్తుంది, జనసేన కూడా సహకరిస్తుంది. జనసేన ఎన్డీఏలో భాగం అధికారికంగా. ఈవెన్ టుడే టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఫార్మల్గా జనసేన ఎన్డీఏ నుంచి బయటికి రాలే. విచిత్రం ఏంటంటే మరి వాళ్ళు ఎవరిని విమర్శించకుండా ఒక్క జగన్ని టార్గెట్ చేయడం ద్వారా నిజంగానే షర్మిల ఏం చేయదలుచుకుంది, ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడదలుచుకుంది అనే ప్రశ్న రాకుండా ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్కు టీడీపీకి పొత్తు లేదు. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తోంది, కలిసి పోటీ చేయాలని చూస్తుంది. ఇలాంటి సమయంలో జగన్ బీజేపీ నాయకుడు అంటే మరి చంద్రబాబు నాయుడు ఏ పార్టీ నాయకుడు? దానికి ఆనందం ఉండాలి కదా. సో చంద్రబాబు మోడీ విజనరీ అని చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు కదా. అసలు మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేస్తానికి కంకణం కట్టుకున్నాడు కదా అధికారికంగా. అమిత్ షా జేపీ నడ్డాలతో బహిరంగంగా వెళ్ళి చర్చలు జరిపించాడు కదా. మరి అలాంటి చంద్రబాబు నాయుడు టీడీపీని వదిలేసి బీజేపీతో కలుస్తున్నాడని జగన్నే టార్గెట్ చేస్తే ఇది పొలిటికల్గా ఏమి తెలియజేస్తుంది? అందువల్లనే మీరు గమనించండి, షర్మిల ప్రభావం వల్ల జగన్మోహన్ రెడ్డి బలపడతాడు నా అంచనా. ఇలా నేను క్షేత్రస్థాయిలో రాజకీయాలు కొంత అర్థం చేసుకోగలిగేవాడిని, అవగాహన కలిగేసేసామని చెప్తున్నాను. షర్మిల ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పైన కానీ ఏమీ ఉండదని నా అంచనా. ఐ మే బి రైట్ ఆర్ ఐ మే బి రాంగ్, మీకు ఎలక్షన్స్ విల్ ప్రూవ్. నేను తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్కు 66 సీట్లు వస్తాయంటే ఈయన కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాడు అన్న వాళ్ళు ఉన్నారు. ఏం జరిగింది? అల్టిమేట్గా 65 వచ్చాలేవా? నేను ఓపెన్గా చెప్పిన ఫిగర్ కదా, ఏ సర్వే కూడా చెప్పలేదు ఈ ఫిగర్. అయితే ప్రతిసారి ఇది రైట్ అవుతుందా? మేబీ మే నాట్ బి. కానీ ఆంధ్రప్రదేశ్లో షర్మిల ప్రభావం వల్ల ఒకటి, కాంగ్రెస్ ఓటింగు గణనీయంగా ఏమీ పెరగదు. 2, జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటు అంటే రాజశేఖర్ రెడ్డి అభిమానులు, రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి కాలం వరకు సామాజిక వర్గాలు ఇంకా కన్సాలిడేట్ అవుతున్నట్టుగా కనబడుతున్నాయి. నేను తాజా సర్వేలు చూసి చెప్తున్నాను. దెర్ సీమ్స్ టు బి ఎ గ్రేటర్ కన్సాలిడేషన్. జగన్మోహన్ రెడ్డి అనుకూల సామాజిక వర్గాలు, ఎందుకంటే షర్మిల వచ్చి జగన్కు నష్టం చేస్తుందని. షర్మిల పట్ల జగన్ వ్యవహరించిన తీరును వ్యతిరేకించవచ్చు, కానీ వాళ్ళెవరు చంద్రబాబు నాయుడును అధికారం రావాలని కోరుకోరు. ఈవెన్ విజయమ్మ కూడా కూతురు పట్ల కొడుకు దూరం పెట్టడాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుందా? అందుకే నేను షర్మిల అరెస్ట్ అయినప్పుడు మా నాన్న ఆత్మ క్షోభిస్తుంది, అమ్మ బాధపడుతుంది అంటే నేను అదే అన్నాను. మీరు జగన్ గద్దెదించాలి అనుకుంటున్నారు. జగన్ గద్దెదించితే ఎవరు గద్దెక్కుతారు? షర్మిల అయితే ఎక్కరు, చంద్రబాబు ఎక్కుతారు. దానికి రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించదా? తన చిరకాల ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటానికి తన కూతురు రాజకీయ కార్యాచరణ దోహదం చేస్తే రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతిస్తుందన్నా చెప్పండి. అందువల్ల పొలిటికల్గా క్లారిటీ మనకు ఉండాలి ఏదైనా, మరి పర్సనల్ వ్యవహారాలు పట్టుకొస్తే. అందువల్ల నిజంగానే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భూమిక పోషించాలంటే వ్యక్తిగత వైరాలు, వ్యక్తిగత అంశాలు రాజకీయాలు శాసించకూడదు. రాజకీయాలని రాజకీయ విధానాలే శాసించాలి. నాకు తెలిసినంత వరకు వామపక్షాలు షర్మిలతో కలిసిన సమయంలో కూడా వామపక్ష నేతలు ఇచ్చిన సలహా అదే. మీరు జగన్ను టార్గెట్ చేస్తున్నారు ఓకే, కానీ బీజేపీని టార్గెట్ చేయడం లేదు. మీకు ఇందులో విచిత్రం ఏంటంటే బీజేపీతో కలిసినందుకు జగన్ టార్గెట్ చేస్తున్నారు. కంపారిటివ్లీ జగన్ పైన టార్గెట్, బీజేపీ కూడా కాదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న టీడీపీతో పై కాదు. అందువల్ల ఈ పాత్ర అల్టిమేట్గా ఆమెకు ఉపయోగపడదు, ఆమె లక్ష్యమైన జగన్ను బలహీనపరచడానికి ఉపయోగపడదు. కాంగ్రెస్ పార్టీ పెరగకపోవడానికి, జగన్ బలపడడానికి మాత్రమే దోహదం చేస్తుంది. అందువల్ల వ్యక్తిగతమైన వైరాలతో రాజకీయాలు నడపద్దు.
కుటుంబ తగాదాలతో రాజకీయాలు నడపద్దు. రాజకీయాలు నడపడానికి రాజకీయపరమైన ప్రాతిపదికలే ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏం కోరుకోవాలి? వైసీపీ దెబ్బతినాలి, టీడీపీ దెబ్బతినాలి. అందులో మరీ ముఖ్యంగా తమకు దేశవ్యాప్త ప్రత్యర్థి అయిన బీజేపీ బలపడకూడదు. బీజేపీ బలపడడానికి ఎవరు దోహదం చేస్తున్నారు? టీడీపీ దోహదం చేస్తుంది, వైసీపీ పరోక్షంగా సహకరిస్తుంది. కానీ ఎవరి వల్ల బీజేపీకి 4 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది, పొత్తు పెట్టుకుంటే టీడీపీ వల్ల వచ్చే అవకాశం ఉంది. అలాంటి టీడీపీని వదిలేసి జగన్ పైన కేంద్రీకరిస్తే అది రాజకీయంగా ఏ రకంగా సరైన వైఖరి అవుతుంది? ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో అమరావతినో లేకపోతే 3 రాజధానులనో ఎలక్షన్ ఇష్యూగా ఈ పార్టీలు ఎందుకు చూడడం లేదు, ఎందుకు చేయడం లేదు? జనం పైన ప్రభావం లేదు కనుక చూడడం లేదు, చేయడం లేదు. అందువల్ల మీరు అన్నట్లు అసలు అమరావతి అంశంపైనే ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం తన అత్యధిక సమయాన్ని ఇన్వెస్ట్ చేసింది. అత్యధికంగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపైన పోరాటం టీడీపీ దేని మీద చేసిందని లెక్క తీస్తే క్యాపిటల్ తప్ప వేరే లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ అయినా మత్స్యకారుల సమస్యలపైన, రోడ్లలో గుంతల సమస్య పైన, ఇలా వివిధ సమస్యలపైన పోరాడాడు. కానీ తెలుగుదేశం మొత్తం ఫోకస్ అంతా అమరావతి. కానీ ఈ ఎన్నికల్లో అసలు అమరావతి గురించి ప్రస్తావన కూడా వస్తుంది. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు ఉపన్యాసాల్లో ఎన్నిసార్లు అమరావతి అన్న పదం వచ్చిందో ఎనాలిసిస్ చేయండి. అసలు అమరావతిని లేకుండా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తారని అంటున్నారు తప్ప ప్రధానంగా అమరావతి రైతుల త్యాగాలు వీటి చుట్టూ రాజకీయ క్యాంపెయినే జరపడం లేదు. అలాగే విశాఖ రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తాం, జ్యుడిషియల్ క్యాపిటల్ ద్వారా రాయలసీమ అభివృద్ధి చేస్తామన్న వైసీపీ కూడా ఉత్తరాంధ్రలో కూడా అంశాన్ని చెప్పడం లేదు పెద్దగా. ఎందుకు చెప్పడం లేదంటే విశాఖ రాజధాని అనే ప్రతిపాదన వల్ల వైసీపీకి ఉత్తరాంధ్రలో ఓటర్ల సుముఖత ఏమీ లేదు. రాజధాని పట్ల అక్కడ వైజాగ్లో రాజధాని తెస్తున్నందుకు ఆనందంతో వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశమే లేదు. అక్కడ మీరు చూస్తుండండి, గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు నిలుపుకోవడం కూడా వైసీపీ కష్టపోతుంది. అలాంటప్పుడు ఇక వైజాగ్ అనేది రాజకీయ పరంగా ప్రయోజనం కానప్పుడు ఎందుకు వైసీపీ దాన్ని మాట్లాడుతుంది? తెలుగుదేశానికి కూడా అమరావతి అనేది లేదా అంటే మీరు ఇప్పుడు అన్ని పార్టీలు ఏమవుతున్నాయంటే సర్వేలు చేయించుకుంటున్నాయి. సర్వేలు చాలా ఒకప్పట్లాగా లేదు పరిస్థితి. ఒకప్పుడు సీఎం మానసిక దృక్పథంతో కార్యకర్తలు, నాయకులు దిగువ స్థాయి నుంచి చెప్పిన వారు, నాయకులకు కలిగిన పర్సెప్షన్, వీటి ఆధారంగా పొలిటికల్ స్టాండ్ ఉండేది. ఇప్పుడు రాజకీయాలు కాస్త శాస్త్రీయ పరంగా మారాయి, సైంటిఫిక్గా మారాయి. అంటే ఒక శాస్త్రీయంగా ప్రజా అభిప్రాయాన్ని స్టడీ చేస్తున్నారు, వివిధ సర్వేల ద్వారా అంచనా వేస్తున్నారు. ఆ సర్వేలు చెప్తున్నది ఏంటంటే అమరావతి రాజధాని ఉండాలా వద్దా అని అడిగితే 100% అమరావతి రాజధాని కావాలి అని గట్టిగా చెప్తున్నారు. అంటే 180% ఓట్లు వైసీపీకి లేవు. మీరు ఈవెన్ వెళ్ళి మంగళగిరిలో అడిగినా, తాటికొండలు అడిగినా, గుంటూరు ఈస్ట్ వెస్ట్లో అడిగినా, పొన్నూరులో అడిగినా, తెనాల్లో అడిగినా మీరు లెక్కలు తీయండి, 80%, 80%, 70% అమరావతిలోనే రాజధాని ఉండాలి అంటారు. అంటే అర్థం ఏంటి? వైసీపీ ఓటర్లు కూడా అమరావతి రాజధాని ఉండాలి, 3 రాజధానులు అర్థం లేనిది అని భావిస్తున్నారు. 3 రాజధానులకు 10% కూడా ఎవరు అనుకూలంగా చెప్పాడు. వైసీపీ ఓటర్లు, బయట ఓటర్లు వేరే పక్క పెడదాం. కానీ అదే సమయంలో అమరావతి ఆధారంగానే ఓటు వేస్తారా? అమరావతి అనేది వారి ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడం లేదు. అమరావతి పట్ల అభిప్రాయం అంటే 80% అమరావతి ఉండాలంటున్నారు. అమరావతి అంశం పైన మీరు ఓటేస్తారా అంటే 10% కూడా చెప్పడం లేదు. అంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. అమరావతి ఉండాలి అనే బలమైన కోరిక ఉండడం వేరు, అమరావతి కోసమే మేము టీడీపీకి ఓటేస్తాం, అమరావతి రాజధాని లేకుండా చేశాడు కనుక జగన్కు ఓటేయం అనే వాతావరణం లేదు కనుక అమరావతిని టీడీపీ ఇష్యూ చేయడం లేదు. ఎందుకంటే ఎలక్షన్స్లో ప్రజలు దేనికి స్పందిస్తున్నారు అని అంచనా వేసి అధ్యయనం చేసి దానికి స్పందిస్తారు. అయితే అమరావతి ప్రభావం ఉండదా? ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తిని ఘనీభవించడానికి, సాలిడిఫై చేయడానికి, కన్సాలిడేట్ చేయడానికి, ఆ అసంతృప్తికి దోహదం చేసే అంశంగా అమరావతి అంశం కూడా ఉంటుంది, అనుమానం లేదు. అంటే ఆల్రెడీ అసంతృప్తి వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం పైన ఉంటే ఆ అసంతృప్తికి అదనంగా బలాన్ని చేకూర్చే అంశంగా అమరావతి అంశం ఉంటుంది.
కానీ అమరావతి అంశం ఆధారంగానే ప్రజలు ఓటు వేయడము, ఓటు వేయకపోవడము అనేది వాతావరణం లేదు. ఇది 2019లోనే లేదు. 2019లో అమరావతి ప్రాంతంలో ఉన్న 2 నియోజకవర్గాలు తాటికొండ, మంగళగిరి, ఈ రెండిట్లో టీడీపీ ఓడిపోయింది కదా. అంటే అమరావతి కళను అంత అద్భుతంగా చూపెట్టినాక కూడా ప్రజలు అమరావతి గడ్డపైన ఓడించారు. ఇలా గుంటూరు మీరు లోక్సభ సెగ్మెంట్లో నా గుర్తు 7 6 వైసీపీ గెలిచింది, 1 టీడీపీ గెలిచింది. మరి ఎందుకు గెలిచింది 2019లో? అమరావతి గురించి 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు రకరకాల ప్రతిపాదనలు చేస్తున్న సమయంలో, ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రజలు వ్యతిరేకంగా చెప్పారు కదా. అందువల్ల అమరావతి అనే అంశము పొలిటికల్ క్యాపిటల్, అంటే క్యాపిటల్ అంశం పొలిటికల్ క్యాపిటల్గా ఉపయోగపడినప్పుడు దాన్నైనా పార్టీలు వదులుకుంటాయని దానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే 5 ఏళ్ల పాటు రైతుల యాత్ర అసలు మొత్తం ఫోకస్ దాని మీద పెట్టి ఇప్పుడు ఎన్నికల్లో అసలు అది ఒక ప్రధాన అంశంగా రెఫరెండంగా ఎందుకు టీడీపీ మార్చడం లేదు? జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసరాలి. లెట్ us గో టు ఎలక్షన్స్ బేస్డ్ ఆన్ క్యాపిటల్, దాన్ని రెఫరెండంగా చేసుకొని ఎన్నికలకు పోదాం అని టీడీపీ ఎందుకు అంటలేదు? వైజాగ్ ఎందుకు 3 రాజధానుల ద్వారా వికేంద్రీకృత అభివృద్ధిని ఎజెండా చేసుకొని ఎన్నికలకు పోదామని వైసీపీ ఎందుకు అంటలేదు? అంటే ప్రజల దృష్టిలో రాజధాని అంశము ఎన్నికలను ప్రభావితం చేసే అంశం కానప్పుడు దాన్ని కూడా పార్టీలు పట్టించుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. హిమాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లో ఉన్న ఈ అంతర్గత కుమ్ములాటలతో ఒక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది సార్. కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఒక కామెంట్ చేశారు సార్, హిమాచల్ ప్రదేశ్ సీన్ తెలంగాణలో కూడా పునరావృతం అవుతుంది అని చెప్పి. ఒకసారి బయట లక్ష్మణ్ గారు బయట ప్లే చేయండి. ఇంకా చాలా బయట వస్తుంది. హిమాచల్ అవుతుందా, కర్ణాటక అవుతుందా, ఎవరి ప్రమేయం ఉండాల్సి వస్తుంది. ఇవాళ హిమాచల్లో మిగతా చెప్పారు, వాళ్ళ మంత్రి చెప్తున్నాడు రేపు అదే పరిస్థితి తెలంగాణ రాజధానికి ఏమి మీకు అనుమానం ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎటువంటి అనుమానం లేదు, అదే పరిస్థితి అని చెప్పి. అంటే అదే పని చేస్తారనే కదా. అంతే కదా సార్. ఆపరేషన్ లోటస్ మహారాష్ట్రలో చేశారు, కర్ణాటకలో చేశారు, మధ్యప్రదేశ్లో చేశారు, ఉత్తరాఖండ్లో చేశారు, అరుణాచల్ ప్రదేశ్లో చేశారు, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో చేస్తున్నారు, రాజస్థాన్లో ప్రయత్నించారు. తెలంగాణలో చేయకుండా బీజేపీ ఊరుకుంటుందా? అందువల్ల బీజేపీ ఆ ప్రయత్నమే చేస్తుందని ఇండైరెక్ట్గా లక్ష్మణ్ చెప్తున్నాడు. అంటే కాంగ్రెస్లో పరిస్థితులు ఉంటాయంటే కాంగ్రెస్లో ఉండవచ్చు, కాదని అంటలేను. కాంగ్రెస్లో పరిస్థితులు ఉండడం ఒకటే కారణం కాదు కదా. కాంగ్రెస్లో పరిస్థితులు ఉన్నా కూడా మీకు రాజస్థాన్లో ప్రభుత్వం మారలే, గమనించారు. 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఇక అక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు సచిన్ పైలట్ నాయకత్వంలో. కానీ బీజేపీ ఆపరేషన్ లోటస్ చేయలే, అంటే పూర్తి స్థాయిలో చేయలే. ఎందుకంటే వసుంధరా సింధియా సహకరించలే అని అది అశోక్ గెహ్లోట్ కూడా ధైర్యంగానే చెప్పాడు. బియాండ్ అ పాయింట్ జాతీయ నాయకత్వం ప్రయత్నించిన స్థానికంగా బలమున్న వసుంధరా సింధియా ఈ ఫిరాయింపు రాజకీయాలు వ్యతిరేకించడం వల్ల అశోక్ గెహ్లోట్ మిగిలిపోయాడు. అయినా చెప్పాడు, ఇది నేను మా పార్టీలోనే నాపై తిరుగుబాటు చేసినప్పుడు వసుంధరా సింధియా ఒక ప్రిన్సిపల్ పొజిషన్ తీసుకొని ఇలాంటి రాజకీయ ఫిరాయింపులను అంగీకరించా అనడం వల్ల నా ప్రభుత్వం నిలబడ్డదని అశోక్ గెహ్లోట్ చెప్పాడు. అలాగే మీకు అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోతున్నప్పుడు కూడా ఆయన ఏం చేయలే. అందువల్ల చరిత్రలో అందరూ ఆపరేషన్ లోటస్లో చేస్తానని రూల్ ఏం లేదు, వాజ్పేయి చేయలే కదా. సో అందువల్ల వాజ్పేయి మోడీకి ఆదర్శం కాదు, మనం ఏం చేయలేము దానికి. సో వాజ్పేయి మోడీకి ఆదర్శం కాదు, మోడీకి ఆదర్శం ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్ ప్రధానమంత్రుల టైంలో అనేక ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర ఉంది. అందువల్ల మోడీకి వాజ్పేయి కన్నా ఇందిరాగాంధీ ఆదర్శం ఉంటే మనం ఏం చేయగలం. అందువల్ల తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ప్రతి బీజేపీ ఏతర ప్రభుత్వం చివరకు తమ మిత్రుల ప్రభుత్వం ఉన్నా బీజేపీ సహించదు. దానికి ఉదాహరణే నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా కూడా జేడీయూను బలహీనపరిచింది. శివసేనతో కలిసి బీజేపీ అధికారం ఉన్న సమయంలో కూడా శివసేనను బలహీనపరిచింది. ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి కదా. అందువల్ల అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కొరకు ఇలాంటి ఆపరేషన్ లోటస్లు అన్ని దేశమంతటా చేస్తుంది, తెలంగాణలో కూడా చేస్తుంది. అందుకు కాంగ్రెస్లోని అంతర్గత పరిస్థితులు దోదం చేయవా అంటే ఆ కాంగ్రెస్ ఏమున్నది, ఇలా బీఆర్ఎస్లో నుంచి
నిన్నటిదాకా కేసీఆర్ తిరుగులేని నాయకుడు ఇవాళ ఓడిపోవడంతో బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవడం లేదా? అందువల్ల రాజకీయాల్లో రేపు బీజేపీకి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ బలైన పడనీయని దేశంలో ఇవాళ దాకా మోడీకి వీర విధేయులుగా దేశం కోసం ధర్మం కోసం మాట్లాడిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వైపు పోరా? అందువల్ల ఇది మన రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకులంతా బీఆర్ఎస్లో చేరలేదా? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి చూడడం లేదా? అందువల్ల ఎవరికి అధికారం ఉండడం వల్ల నడుస్తుంది, కొంతకాలం నడుస్తుంది. ఎన్నడో ఒక రోజు మళ్ళీ వాళ్ళు కూడా అదే పరిస్థితికి వస్తారు. అనేక దశాబ్దాల పాటు కాంగ్రెస్ రాజ్యం నడిచింది. మనం చూడలేదు, రామ్లాల్ ఉపయోగించుకొని ఎన్టీ రామారావును తొలగించడం నుంచి మొదలుకొని 50వ దశకంలోనే ప్రారంభమైంది. కేరళలో ఈఎంఎస్ నంబూదిరిపాద్ ప్రభుత్వాన్ని తొలగించడం నుంచి మొదలుకొని. సో ఇన్ని చూసినాం. ఏం జరిగింది చివరకు? కాంగ్రెస్ పరిస్థితి 50 సీట్లు తెచ్చుకోవడం కష్టమవుతుంది. అందువల్ల రాజకీయాల్లో తమకు అధికారం ఉన్న సమయంలో ఇష్టం వచ్చినట్టుగా వ్యవస్థల్ని విధానాలు దుర్వినియోగం చేస్తే తర్వాత అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ తనకు బలం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేలు అందరినీ లాక్కున్నాడు. ఇప్పుడు తన ఎమ్మెల్యేలు కాపాడుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు తన ఎంపీలను కాపాడుకోవడం కష్టమవుతుంది. తన నాయకులు నిలుపుకోవడం కష్టమవుతుంది. ఎవరు పోతారో రోజు టెన్షను. ఎవరు తనకు చెప్పకుండా పోయి సీఎంను కలుస్తారో తెలియదు. చెప్పి కలవాలంటే కూడా ఇంటలేరు వాళ్ళు. వెళ్ళి చెప్పకుండా వెళ్ళి కలుస్తున్నారు. దానివల్ల రాజకీయాలు అలాగే ఉంటాయి. మన చేత పనులు మనకే గుర్తుంటాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్లను మార్చే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది సార్. బహుశా అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లందరికీ అవకాశం ఇచ్చారు, చేదు అనుభవం ఎదురైంది కాబట్టి మార్చే వ్యూహమేమో ఏమై ఉండవచ్చు. ఎందుకలా? ఏదైనా ప్రత్యేక వ్యూహం ఏదైనా మార్చాల్సి అసలు వాళ్ళే మారిపోతున్నారు కదా. ఆల్రెడీ వెంకటేష్ నేత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాములు బీజేపీలో బీబీ పాటిల్ పేరు కూడా వినిపిస్తుంది. పేరు వినబడుతుంది. అంటే ఇప్పుడు 9 మంది గెలిచారు బీఆర్ఎస్ తరఫున. 3 వెళ్ళిపోయారు. 3 ఆల్రెడీ వెళ్ళిపోయారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరాడు మీరు అన్నట్లు. రాములు నాగర్ కర్నూల్ ఎంపీ బీజేపీలో చేరాడు. బీబీ పాటిల్ జహీరాబాద్ ఎంపీ కూడా కాంగ్రెస్ బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. సో ఈ 3 పోతే ఇక మిగిలింది ఎంతమంది? 6. కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచాడు దుబ్బాక. 4 అయిపోయారు కదా. మిగిలింది 5. ఈ 5 అంటే ఆల్రెడీ 50% బీఆర్ఎస్ మార్చాల్సిన అవసరం లేకుండానే మారిపోయారు. అంటే మీరు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశాము, సిట్టింగ్లను మార్చకుండా అనే భావన బలంగా ఉంది, అనుమానం లేదు. ఆ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి పడుతున్నాడు కూడా అక్కడ. సో అందువల్ల ఇక్కడ అవసరం కూడా లేకుండా వాళ్ళే మారిపోతున్నారు. కాగల కార్యం గందరోళ్ళు చేసినట్లు. సో వాళ్ళు రకరకాల కారణాలు రీత్యా వాళ్ళే మారిపోతున్నారు కనుక ఆ 4 సీట్లు అయితే కొత్త వాళ్ళని పెట్టాల్సిందే. ఇక మిగతా 5 సీట్లు ఉన్నాయి. ఈ 5 సీట్లే కాకుండా ఓడిపోయిన 8 సీట్లు. 8లో ఓవైసీ సీటు పక్క పెడదాం, అందరు పక్క పెడుతున్నారు. అది ఇక 7 సీట్లు. ఆ 7 సీట్లో కూడా అభ్యర్థులు మార్చడం తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ భువనగిరి ఎంపీగా పోటీ చేసిన బూర నరసయ్య గౌడ్ బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థి కూడా అవుతున్నాడు. సో మళ్ళీ భువనగిరి నుంచి. సో అందువల్ల వారు ఆల్రెడీ బీఆర్ఎస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసిన వారు కూడా ఇప్పుడు వేరే ఓట్లో చేరడమో యాక్టివ్గా లేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీకు ఇక్కడ కూడా రకరకాల కారణాల రీత్యా అనివార్యంగా కొత్త అభ్యర్థిని ఎంచుకోవాల్సిన స్థితికి బీఆర్ఎస్ నెట్టివేయబడుతుంది. కొంతమంది ఎన్నికల్లో గెలిచే వాతావరణం లేక ఆసక్తి కూడా చూపడం లేదని వినికిడి. ఉదాహరణకు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి అంతగా ఆసక్తి లేడు, బీఆర్ఎస్ఏ బలవంతం చేస్తోంది అని. ఎందుకంటే గెలిచే అవకాశం ఉన్నప్పుడు నాయకులు పోటీకి ఆసక్తి చూపుతారు. ఇవాళ తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల రీత్యా బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అనే లోక్సభ సెగ్మెంట్ లేవు. ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి సీట్ల కొంత ఆశ ఉంది కనుక కేటీఆర్ సవాళ్ళు చేస్తున్నారు. చాలా చోట వరకు బలమైన ఓటింగ్ వచ్చినా కూడా లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఆ పరిస్థితి ఉండదు అని అనుమానం. ఖమ్మం సీట్ ఉంది. ఖమ్మం సీట్లలో మీరు ప్యాటర్న్ చూస్తే, అసెంబ్లీ ఎన్నికల ప్యాటర్న్ చూస్తే బీఆర్ఎస్ అడ్రస్ కూడా ఉండదు. అలాంటి నామనాగేశ్వరరావు పోటీ చేయాలి అంటే ఆసక్తి ఎంత మేరకు ఉంటుంది? ఎందుకంటే ఈసారి ఎంపీ ఎలక్షన్ అంటే మన తెలుగు రాష్ట్రంలో 100 కోట్ల వ్యవహారం. అంత పెట్టగలిగే పరిస్థితి ఉన్నా దీనిలో ఏంటి ఉపయోగము అనే రాజకీయ వాతావరణం అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. పోనీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కనీసం
ఈ ఉత్సాహం చెప్పేవారు. ఎందుకంటే అధికార పార్టీలో గెలిచిన ఉపయోగం. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, అధికార పార్టీగా గెలిచినా ఉపయోగం ఏం పెద్దగా ఉండదు, ఎంపీ అన్న ట్యాగ్ తప్ప. అందులో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఆసక్తి చూపడంలో ఉపయోగం ఏంటి? వేరే పార్టీలో చేరితే ఏమైనా అక్కడ ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు బీజేపీ పట్ల డిమాండ్ ఎందుకు వస్తుంది? బీజేపీ తరఫున గెలిస్తే కేంద్రంలో ఏమైనా అవకాశం ఉంటుంది అనే ఫ్యాక్టర్ బాగా బీజేపీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. అందులో బీజేపీలో ఎంపీ సీట్లు ఖాళీ కూడా ఉన్నాయి, అభ్యర్థుల సీట్లు. బలమైన అభ్యర్థులు లేక బీజేపీ ఎదురు చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉంది, వాళ్ళకి ఆల్రెడీ బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు. అందువల్ల వారు కొత్తగా అభ్యర్థిని పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నాగర్ కర్నూలు ఉంది, నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు కాంగ్రెస్లో చేరుతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్లో అక్కడ ఆల్రెడీ 2 నాయకులు పోటీ పడుతున్నారు. మల్లు రవి ఇటీవల ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి నేను ఎంపీగా నాగర్ కర్నూలు పోటీ చేస్తా అంటున్నాడు. అలాగే సంపత్ ఉన్నాడు, ఏఐసిసి కార్యదర్శి. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాదని కొత్తగా వచ్చిన రాములకి ఇవ్వరు కదా, అందువల్ల ఆయన కాంగ్రెస్లో చేరక బీజేపీ అయిపోతున్నాడు. సో ఇలా ప్రతి రాజకీయ పార్టీకి అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూసి నేతలు అటు ఇటు అవుతున్నారు. అందువల్ల బీఆర్ఎస్లో నాయకుల్ని మార్చడం అనివార్యం. అందువల్ల కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల నుంచి నేర్చుకున్నాడా అంటే నేర్పారు కదా, నేతలే నేర్పుతున్నారు కదా. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వాళ్ళను ఆ పార్టీలోకి తీసుకుంటుంది. ఆల్రెడీ రాములు జాయిన్ అయ్యారు, బీబీ పాటిల్ రేపు మాపు ఆయన జాయిన్ అయిపోతారు. ఏంటి సార్ బీఆర్ఎస్ నుంచే ఎందుకు తీసుకుంటున్నట్టు? అంటే బీజేపీ మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఇప్పిస్తా అంటే తీసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇప్పిస్తారా? ఎప్పటి కిషన్ రెడ్డితో మాట్లాడిస్తా సార్. సో కాంగ్రెస్ వాళ్ళని ఎవరైనా ఇప్పియండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు పోయేవాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చినా తీసుకుంటారు, ఎందుకుంటారు? అక్కడ ఆ తేడా ఆ వివక్ష చూపదు బీజేపీ. వీళ్ళు బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ కమ్యూనిస్ట్లా కూడా చూపరు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా తీసుకుంటారు బీజేపీ. వాళ్ళు రావడానికి రెడీగా ఉండాలి తప్ప తీసుకోకపోవడం అనే ప్రసక్తి లేదు. అందువల్ల బీజేపీ ఎవరినైనా యాక్సెప్ట్ చేసడానికి రెడీ. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రేపు పార్లమెంటుకు పోటీ చేస్తే కాంగ్రెస్ తరఫున గెలిచే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే 9 సీట్లలో కాంగ్రెస్కు ఈసారి ఎన్నికల్లో మెజారిటీ వచ్చింది. 9 సీట్లు నాకు గుర్తున్నంత వరకు. 9 సీట్లో కాంగ్రెస్కు 9 లోక్సభ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే 9 లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్కు మెజారిటీ వచ్చింది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ అధికారం కూడా వచ్చింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో మెరుగైన అవకాశాలు ఉండగా ఎవరు ఎందుకు వెళ్తారు? కాంగ్రెస్ పార్టీ కూడా అకామిడేట్ చేసే స్థితిలో ఉంటుందా? ఇప్పుడు మీకు ఉదాహరణకు నాగర్ కర్నూలు ఉంది. నాగర్ కర్నూలులో మల్లు రవి సంపత్ పోటీ చేస్తుండగా ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యన పోటీ ఉండగా కొత్తగా ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు? బీజేపీ వాళ్ళే చేరుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోరు కదా. సో అందువల్ల బీజేపీ నేతలే పోయడానికి రెడీగా, బీఆర్ఎస్ నేతలు బీజేపీకి పోయడానికి రెడీగా ఉన్నారు. సో బీఆర్ఎస్లో నేతలు వస్తున్నారు కనుక వాళ్ళని చేర్చుకుంటున్నారు. సో అందువల్ల అల్టిమేట్గా ఏ పార్టీని వస్తారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశం చర్చకు వచ్చినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి బీఆర్ఎస్ చాలా ఆసక్తి చూపింది. ఎందుకంటే ఇది ఊహించే చేసింది. ఎందుకు రేపు మనం కనుక పొత్తు పెట్టుకోకపోతే బీజేపీ తమ పార్టీ నాయకులు లాగేస్తుంది అనేది బీఆర్ఎస్కి అర్థమైంది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చాలా ఆరాటపడింది. కానీ బీజేపీలో ఆసక్తి కనబడచ్చలేదు. ఎందుకంటే వారు ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ లాంటి పార్టీల మద్దతు లేకపోయినా రేపు 2024లో అధికారం తమదే అనే నమ్మకంతో బీజేపీ ఉంది. సో బీజేపీ నమ్మకానికి కారణాలు వేరున్నాయి. దేశంలో ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష శిబిరంలో ఉన్న బలహీనతల నుంచి మొదలుకొని రామ మందిరం వరకు వీటి కారణాల రీత్యా మోడీకి మిత్రపక్షాల వల్ల, అది కూడా సౌత్ ఇండియన్ స్టేట్లో ఉన్న మిత్రపక్షాల వల్ల అవసరం ఉన్నదన్న భావనలో లేడు మోడీ. సో అందువల్ల బీజేపీకి ఏంటంటే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం కాదు, ముందు బీఆర్ఎస్ను ఓడిస్తే తర్వాత 2029 కాంగ్రెస్ సంగతి చూసుకోవచ్చు. అందువల్ల 2024లో బీజేపీ టార్గెట్ ఈజ్ నాట్ కాంగ్రెస్. పొత్తంటూ పెట్టుకోకపోతే టార్గెట్ విల్ బి బీఆర్ఎస్. సో అందువల్ల మీకు బీఆర్ఎస్ నేతల్ని లాగచ్చు, కవితను అరెస్ట్ చేయొచ్చు, బీఆర్ఎస్ను బలహీనపరిస్తే ఆ స్పేస్ తాము ఆక్రమించవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడ. దేశంలో అనేక రాష్ట్రాలు బీజేపీ అలాగే చేసింది. బెంగాల్లో తృణమూల్ వర్సెస్ లెఫ్ట్
తృణమూల్ వర్సెస్ లెఫ్ట్ ప్లస్ కాంగ్రెస్ ఉన్న రోజుల్లో లెఫ్ట్ కాంగ్రెస్ బలహీన పడ్డది, ఆ స్పేస్ బీజేపీకి వచ్చింది. త్రిపురలో లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ బలహీన పడ్డది, ఆ స్పేస్ బీజేపీకి వచ్చింది. ఇలా దేశం మొత్తం మీద ఎక్కడైనా ఒక ప్రాంతీయ పార్టీ బలహీనపరిస్తే జాతీయ పార్టీగా బీజేపీ బలపడింది, లేదు ఇతర పార్టీలు బలహీనపడితే బీజేపీ బలపడింది. అందువల్ల ఇక్కడ కర్ణాటకలో కూడా జేడీఎస్ను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనపడి తర్వాత మళ్ళీ జేడీఎస్ను కలుపుకుంది, ఎందుకంటే కాంగ్రెస్ పైన గెలవటానికి. ఇక్కడ బీజేపీ ఆలోచన ఏంటంటే 2024లో స్వతహాగా ఎంపీ సీట్లు తెచ్చుకొని బీఆర్ఎస్ను వీకెండ్ చేస్తే 2029 నాటి తామే కాంగ్రెస్ ప్రత్యామ్నాయమవుతుంది. పాపం బీఆర్ఎస్ నేతలు ఇది గుర్తించలేక కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుంది, కాంగ్రెస్ను ప్రభుత్వం పోతుందని వాళ్ళు కలలు కంటున్నారు. మొదలు బీఆర్ఎస్ను బీజేపీ దెబ్బతీసే అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల బీఆర్ఎస్ను కొంత సగం బీజేపీ సగం కాంగ్రెస్ తీసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగమే బీఆర్ఎస్ నేతల్ని తమ వైపు తిప్పుకోవడం. తక్షణం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇప్పుడు ఆ అపవాదాన్ని అనుకుంటున్న బీజేపీ లేదా ఆరోపణ నుంచి బయటపడటానికి వారి ప్రాబ్లం ఏంటి అంటే, అది బయటపడాలి అంటే కూడా బీఆర్ఎస్ నేతల్నే అట్రాక్ట్ చేయాలి. బీఆర్ఎస్ నేతల్ని అట్రాక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న విమర్శ నుంచి బయటపడవచ్చు. చూడు, బీఆర్ఎస్ నేతల్ని మేమే తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మేము ఒకటి ఎట్లయితుంది. అందువల్ల ఆ ప్రచారాన్ని దెబ్బతీయడం కూడా ఒక రాజకీయ వ్యూహం. మగాడివైతే ఒక్క సీట్లోనైనా గెలువు, అది రేవంత్ కేసీఆర్కి విసిలిన సవార్ సార్. దానికి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు, నువ్వు కొడంగల్లో రిజైన్ చేయి, సీఎంగా రిజైన్ చేయి, నేను సిరిసిల్లలో రిజైన్ చేస్తా, ఇద్దరు మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేద్దామని చెప్పి ఆయన సవాల్, రేవంత్కి కేటీఆర్ విసిలిన సవాల్ ఒకసారి ప్లే చేయండి. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా, నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం, ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు, ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వు రా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అక్కడ తప్పకుండా తెలుసుకుందాం, ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నావు. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వు రా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వు రా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా రిజైన్ చేసి వెళ్దాం, అక్కడ పోటీ పడదామని చెప్పి. రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఆ సిట్టింగ్ సీట్ సార్, ఆయన గతంలో ఎంపీగా గెలిచారు కాబట్టి ఆయనకు మాత్రమే సిట్టింగ్ సీట్, ఆయనకు సిట్టింగ్ సీటే. దాంతోపాటు గతంలో మీరు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు కూడా, కాబట్టి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది ఆ నియోజకవర్గం మీద. బై 1 get 1 అని షాపులలో రాస్తారు, కేటీఆర్ బై 1 get 2 అంటున్నాడు. అంటే తాను ఒక ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్లస్ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేస్తే అవుతుందా? బై 1 get 1 ఉంటుంది, బై 1 get 2 ఉంటుంది కదా. సో కేటీఆర్ సవాలు రేవంత్ ఒప్పుకుంటే, సో తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎంపీగా గెలవడం తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంపీగా పోతాడా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా అది. అందువల్ల ఈ సవాళ్ళు రేవంత్ రెడ్డి స్వీకరించే అవకాశమే లేదు. ఏదో ఇది పొలిటికల్ స్టేట్మెంటు, యూట్యూబ్లో మీములు వేసుకోవడానికి, యూట్యూబ్లో టీవీ ఛానల్లో పోటీ రేవంత్కు కేటీఆర్ ఏమన్నాడు, మళ్ళీ కేటీఆర్ పైన ఇంకోరేమన్నారని అనుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎవరు కూడా ముఖ్యమంత్రి పదవి వదులుకొని పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తాడా? సవాల్ స్వీకరించినా కూడా. సో అందువల్ల ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ ఎందుకు స్వీకరిస్తాడు? ఇద్దరు కలిసి మల్కాజ్గిరి ఎంపీ గెలిపించుకుందామని సవాల్ చేయండి. మా పార్టీ తరఫున నేను బాధ్యత తీసుకుంటా, మీ పార్టీ తరఫున నువ్వు బాధ్యత తీసుకో. ఎవరు పార్టీ గెలుస్తారో సవాల్ చేసుకుంటే ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఉంటుంది తప్ప కేటీఆర్కి పోయేదేమీ లేదు కదా. ఎమ్మెల్యేకి రిజైన్ చేసి ఎంపీగా పోతే ఆయన ప్రమోషన్ కదా. సో రేవంత్ రెడ్డి సీఎం పదవిని వదిలేసి ఎంపీగా పోతారా? సో ఈ సవాల్లోనే అన్ఈక్వల్ సవాల్ ఉంది. సవాల్ ఈక్వల్ సవాల్ ఉండాలి కదా. అన్ఈక్వల్ సవాల్ ఉన్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఒకటి. రెండవది, రేవంత్ అయినా ఇంకెవరైనా మగాడు అయితే అనే పదం మన నాయకులకు అలవాటుగా మారిపోయింది. అది ప్యూర్లీ అబ్జెక్షనబుల్.
ఎందుకంటే అది మహిళలను పట్ల ఒక వాళ్ళ బలహీనులు అనేటువంటి భావన నుంచి ఇది పుడుతుంది. నేను గాజులు వేసుకొని ఉన్నానా అంటుంటారు చూడండి. అంటే గాజులు వేసుకున్న వాళ్ళు బలహీనలా? ఇలా గాజులు వేసుకున్న వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ జెట్లు నడుపుతున్నారు. గాజులు మహిళలు ఇవాళ మగవాళ్ళే అవసరం లేదు, మగాళ్ళే కాదు, సైన్యంలో సరిహద్దులో భయంకరమైన వాతావరణంలో కూడా నిలబడి పోరాడుతున్నారు. దట్ ఈస్ హౌ ద వరల్డ్. కార్పొరేట్ బోర్డు రూముల్లో కూర్చొని 100 కోట్ల వ్యాపార సంస్థలు నడుపుతున్నారు. ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా మహిళలు ఉన్నారు. మార్గరెట్ థాచర్, ఇందిరాగాంధీ లాంటి బలమైన నాయకులు కూడా చూసాం. మమతా బెనర్జీ, మాయావతి, జయలలిత లాంటి బలమైన మహిళా నేతలు చూసాం. అందువల్ల ఈ సవాళ్లకు మొగతనంతో సంబంధమే లేదు. మనకు అలవాటుగా మారిపోయింది. అది ఒక ఆటోమేటిక్గా వచ్చేది మొగానివైతే అని. కానీ మొగాడు కావాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళు కూడా చేయగలవచ్చు, గెలుస్తున్నారు కూడా. అందువల్ల లెట్ ఇట్ నాట్ బి జెండర్ స్పెసిఫిక్. నీకు దమ్ముంటే అనుకోండి, అభ్యంతరం లేదు. మగాడైతే ఆయన ఒక్క సీటు గెలవడము, మగాడైతే మల్కాజ్గిరిలో పోటీ చేయడం అవసరం లేదు. దీనికి మగతనంతో ఎలాంటి సంబంధం లేదు, మగ ఆడ వివక్ష అవసరం లేదు. మల్కాజ్గిరిలో మహిళా పోటీ చేసి కూడా మొగలు అందరినీ మడత పెట్టి కూడా ఓడించవచ్చు. ఇలాంటి మగ వాళ్ళని అందరినీ కలిపి మమతా బెనర్జీ ఆడ 100 తెల్ల నీళ్ళు తాగిస్తుంది బెంగాల్లో. సో మనం చూసాం జయలలిత ఏ రకంగా తమిళనాడును ఐరన్ హ్యాండ్తో నడిపించింది. దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రాన్ని యొక్క అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డ మాయావతి ఎంతో అద్భుతంగా అన్ని పాటలు ఓడించి గెలిచింది కదా. ములయాం లాంటి మల్ల యోధుల్ని కూడా ఓడించి గెలిచింది కదా. అందువల్ల రాజకీయాల్లో ఈ డైమెన్షన్ తీసుకురావద్దన్నది నేతలకు కూడా నా విజ్ఞప్తి. ఇక సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మీ ఇష్టం, అది ఏమైనా చేసుకోండి. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. పాలిటిక్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఇక మీరు మల్కాజ్గిరిలో గతంలో పోటీ చేశారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఒకవేళ సవాళ్ళకి ఎందుకు ఎవరు స్వీకరిస్తారండి? దాని మీద అసెస్మెంట్కి అర్థమే లేదు కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఎంపీకి ఎందుకు చేస్తాడు?